హాయ్ నమస్తే అండి అందరికీ. ఈరోజు అయితే మనం బోటి కర్రీ అయితే చేస్తున్నాం అనమాట. చూడవచ్చు. ముందుగా అయితే మనం అయితే స్టవ్ని అయితే వెలిగించుకుందాం. స్టవ్ అయితే అంటే చేసాం అనమాట. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం బోటి కర్రీ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది అనమాట. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే బాగా మాగిందండి. ఇప్పుడైతే నేనైతే 4 చెక్క పలుకులు అయితే వేసుకుంటున్నాను. 4 చెక్క పలుకులు, 2 లవంగాలు, యాలకులు వేసుకొని బాగా అయితే వేపుకోవాలన్నమాట. ఈ విధంగా తెంచుకున్న కరేపాకు అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. లైట్గా అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అండి. లైట్గా ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. నేను వైట్ ఆనియన్ తీసుకున్నాను అనమాట. ఆనియన్ వేసుకున్నాను. వేసుకొని అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే బాగా వేపుకోవాలన్నమాట. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ టమాటాని అయితే వేసుకుంటున్నాను అనమాట. టమాటా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట. వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. తగ్గట్టు ఉప్పు 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను లైట్గా. వేసుకొని ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలన్నమాట. కడిగి పెట్టుకున్న బోటీని అయితే వేస్తున్నాను అనమాట. ఇది 1/2 కేజీ బోటీ ఉంది. కడిగి పెట్టుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకున్న బోటీని అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకుంటున్నాను అనమాట. అలాగే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాల పొడి మిక్స్ చేసి ఈ బోటి కోసం స్పెషల్గా దంచి పెట్టుకున్న మసాలా ఐటమ్ని అయితే వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలండి. ఇవైతే ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాల దాకా మూత పెట్టేసుకుందాం. ఈ విధంగా అయితే వాటర్ అయితే ఇడుస్తుందన్నమాట. చూడొచ్చు. ఈ విధంగా విడిచిన వాటర్ అయితే బాగా కలుపుకోవాలి. మనము కర్రీ చేస్తున్నాం కాబట్టి లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే బోటీ మనకు రెడీ అయిపోయినట్టే అనమాట. ఆల్మోస్ట్ బోటీ అయితే రెడీ అయిపోయిందండి. చూడొచ్చు. మనమైతే గుమ్మగుమ్మలాడే బోటీ అయితే రెడీ అయిపోయిందని ఆల్మోస్ట్. ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే అయిపోద్ది. ఈ విధంగా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.